ఆర్టికల్ 143(1) కింద ఆమెపై ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎస్సీ యొక్క పరిశీలన మరియు అభిప్రాయం కోసం 14 పాయింట్ల సూచన చేశారు. ఆమె అడిగిన 14 ప్రశ్నలను మేము ఇక్కడ జాబితా చేశాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో రాజ్యాంగంలోని 200 మరియు 201 ఆర్టికల్స్ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ లేదా రాష్ట్రపతి చర్య తీసుకోవడానికి ఎటువంటి కాలపరిమితిని నిర్దేశించలేదు. క్వశ్చన్ 1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఒక బిల్లును గవర్నర్కు సమర్పించినప్పుడు అతని ముందు రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం తన ముందు బిల్లును సమర్పించినప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను అమలు చేస్తున్నప్పుడు మంత్రి మండలి అందించే సహాయం మరియు సలహాలకు గవర్నర్ కట్టుబడి ఉన్నారా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయమైనదేనా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 సంపూర్ణ అడ్డంకిగా ఉందా? రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన కాలపరిమితి మరియు గవర్నర్ అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ద్వారా అన్ని అధికారాలను వినియోగించుకోవడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా సమయపాలన విధించవచ్చు మరియు అమలు చేసే విధానాన్ని సూచించవచ్చా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయమైనదేనా? రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన కాలక్రమం మరియు రాష్ట్రపతి అధికారాలను వినియోగించే విధానం లేనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా సమయపాలన విధించవచ్చు మరియు అమలు చేసే విధానాన్ని సూచించవచ్చా? రాష్ట్రపతి అధికారాలను నియంత్రించే రాజ్యాంగ పథకం దృష్ట్యా రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం సూచన ద్వారా సుప్రీం కోర్టు సలహాను కోరాలని మరియు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం లేదా మరేదైనా బిల్లును రిజర్వ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నారా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 మరియు ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ మరియు రాష్ట్రపతి నిర్ణయాలు వరుసగా చట్టం అమల్లోకి రాకుండా ఒక దశలో న్యాయబద్ధంగా ఉంటాయా? ఒక బిల్లు చట్టంగా మారకముందే ఏ పద్ధతిలోనైనా అందులోని విషయాలపై న్యాయపరమైన తీర్పును చేపట్టడానికి కోర్టులకు అనుమతి ఉందా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం రాజ్యాంగ అధికారాల వినియోగం మరియు రాష్ట్రపతి, గవర్నర్ ఆదేశాలను ఏ విధంగానైనా భర్తీ చేయవచ్చా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం అమలులో ఉందా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) లోని నిబంధనను దృష్టిలో ఉంచుకుని ఈ గౌరవనీయ న్యాయస్థానంలోని ఏదైనా ధర్మాసనం తన ముందు విచారణలో పాల్గొనే ప్రశ్న రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన ముఖ్యమైన న్యాయపరమైన ప్రశ్నలను కలిగి ఉన్నటువంటి స్వభావం గలదా కాదా అని ముందుగా నిర్ణయించడం తప్పనిసరి కాదా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు అధికారాలను విధానపరమైన చట్టానికి సంబంధించిన విషయాలకే పరిమితం చేయండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం ఒక దావా ద్వారా మినహా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు యొక్క ఇతర అధికార పరిధిని రాజ్యాంగం నిషేధిస్తుందా?